హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి 777. మనము నేర్చుకుంటున్నాము ప్యాసివ్ వాయిస్ పోస్ట్ మార్టం 100% అనాలిసిస్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ అంటే 12 టెన్సెస్, ప్యాసివ్ వాయిస్ మరి అరౌండ్ 14 స్ట్రక్చర్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దిస్ వన్. లైక్ దయచేసి మనం చూడబోతున్నాం. సో ప్యాసివ్ వాయిస్, రైట్. సో ఈ ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి సబ్ హెడింగ్స్ ఏంటో చూద్దాం. సో నోట్ 1, తర్వాత నోట్ 2, డెఫినేషన్, స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్, రైట్. సో దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళకి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ వండర్ఫుల్ వీడియోస్ ఇన్ ద డేస్ టు కమ్. విల్ గెట్ బుక్స్ ఆల్సో ప్లీజ్, రైట్. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్, రైట్. నోట్ 1. సో గమనిక, నోట్ అంటే గమనిక కదా. గమనిక 1, the following sentences are mainly used in passive voice. సో ఈ కింద ఇవ్వబడినటువంటి వాక్యాలన్నింటినీ ప్యాసివ్ వాయిస్లో, మెయిన్గా ప్యాసివ్ వాయిస్లో మాత్రమే వాడతాము, రైట్. సో నెంబర్ 2, కర్మణి వాక్యం ఇన్ తెలుగు. తెలుగులో దీన్ని ఏమంటారంటే కర్మణి వాక్యం అంటారు. తెలుగులో ఏమంటారు? కర్మణి వాక్యము అంటారు, రైట్. నెక్స్ట్ డెఫినేషన్. సో దీని యొక్క నిర్వచనం ఏంటంటే, నిర్వచనం 2 ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు, రైట్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. 2 డెఫినేషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే, సో ఇన్ ఏవి సబ్జెక్ట్ యాక్ట్స్ బట్ ఇన్ పీవి సబ్జెక్ట్ ఈజ్ యాక్టెడ్ అపాన్. తెలుగులో నేను స్పష్టంగా వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇన్ ఏవి అంటే యాక్టివ్ వాయిస్లో, ఇన్ ఏవి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్ట్స్ అంటే సబ్జెక్ట్ పనిచేస్తుంది అనమాట, ఓకే. బట్ ఇన్ పీవి ప్యాసివ్ వాయిస్లో మాత్రం, ప్యాసివ్ వాయిస్లో ఓకే, సబ్జెక్ట్ ఈజ్ యాక్టెడ్ అపాన్, ఓకే, సబ్జెక్ట్ ఈజ్ యాక్టెడ్ అపాన్. ఐ రిపీట్, ఇన్ ఏవి సబ్జెక్ట్ యాక్ట్స్. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టే పనిచేస్తుంది. బట్ ఇన్ పీవి ప్యాసివ్ వాయిస్లో మాత్రం సబ్జెక్ట్ ఈజ్ యాక్టెడ్ అపాన్, సబ్జెక్ట్ మీదకి పని చేయబడుతుంది, అది ఓకేనా. ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆలకించండి. ఏవి సబ్జెక్ట్ ఈజ్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ అన్ ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్. తెలుగులో స్పష్టంగా చెప్తున్నా, ఇన్ ఏవి అంటే యాక్టివ్ వాయిస్లో, ఓకే, సబ్జెక్ట్ ఈజ్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్, సబ్జెక్ట్ ఈజ్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ అన్ ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్. సో ఈ యొక్క సబ్జెక్టు పని చేసేవాడుగాను, చేసేదిగాను, ఓకే, ఒక ఏజెంట్ గాను ఉంటుంది యాక్టివ్ వాయిస్లో, రైట్. సో బట్ ఇన్ ప్యాసివ్ వాయిస్, బట్ ఇన్ పీవి మీన్స్ ప్యాసివ్ వాయిస్, బట్ ఇన్ పీవి సబ్జెక్ట్ ఈజ్ ద రిసీవర్ ఆర్ సఫరర్ ఆఫ్ ద యాక్షన్. ప్యాసివ్ వాయిస్లో మాత్రం జాగ్రత్తగా ఆలకించండి, ప్యాసివ్ వాయిస్లో మాత్రం సబ్జెక్టు సో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ సఫరర్. సో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ సఫరర్ ఆఫ్ ద యాక్షన్. సో నేను ఈ యొక్క 2 డెఫినేషన్లు స్పష్టంగా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు సో స్పష్టంగా చూడండి, ఇక్కడ బాణం గుర్తులతో వేసాను కదా. సో యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ డోర్ ఆఫ్ ద యాక్షన్, ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, వర్బ్, ఆబ్జెక్ట్, సఫరర్ ఆఫ్ ద యాక్షన్, రైట్. నెక్స్ట్ సో ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టు ఓకే, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, బై ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. సో ఆబ్జెక్ట్ అనే బై అనేది ఒక 90% వస్తుంది, 5% విత్, టు, ఇన్, ఓకే, ఎట్సెట్రా వస్తాయి అనమాట. ఐ రిపీట్, బై అనేటువంటి ప్రిపోజిషను 90% వాడతాము, 5% విత్, టు, ఇన్, ఎట్సెట్రా అవి వాడతాము 5%. 5% అసలు ఎటువంటి ప్రిపోజిషన్ వాడము. బై ఆబ్జెక్ట్, ఈ బై ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఒక 5%, 3%, అరౌండ్ 5% సెంటెన్స్లో బై ఆబ్జెక్ట్ అనేది ఉండదు, రైట్. సో నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దయచేసి మనం ఎగ్జాంపుల్లో చూద్దాం, రైట్. లెట్ us see ఎగ్జాంపుల్స్ అనకూడదు, ఎగ్జాంపుల్స్, రైట్. ఎగ్జాంపుల్స్. ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ హాలిడేస్. ఈజ్ క్లోజ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్. ఎందుకు అట్లా వాడాము? ఎందుకంటే మరి పొంగల్ హాలిడేస్ అంటే సంక్రాంతి హాలిడేస్ అయినా, దసరా హాలిడేస్ అయినా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా, మనం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం కదా, సమ్మర్ హాలిడేస్ అయినా ఇది ప్రతి సంవత్సరము సెషన్స్ వైజ్గా ప్రతి సంవత్సరం వస్తాయి కాబట్టి, ఇది నగ్న సత్యం కాబట్టి, అది ఒక ప్లాన్డ్ షెడ్యూల్డ్ ఫిక్స్డ్ టైం టేబుల్ కాబట్టి ఈజ్ క్లోజ్డ్ అని వాడాలి. షెడ్యూల్డ్ టైం టేబుల్, ప్లాన్ టైం టేబుల్, ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ కాబట్టి ఈజ్ క్లోజ్డ్. ఈ సందర్భంలో ఈజ్ క్లోజ్డ్ అని వాడాలి,
రైట్. సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. యువర్ మదర్ ఈజ్ వరీడ్ అబౌట్ యూ, నీ గురించి మీ అమ్మగారు చింతించుతున్నది. సహజంగా తల్లులు చింతపడతారు, కొంచెం బాధపడతారు కాబట్టి సో ఇది కూడా ఈజ్ వరీడ్ సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. నెక్స్ట్, హీ వాజ్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్, యాక్సిడెంట్ అయిపోయింది. ఇన్ ద యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో, ఆ యొక్క ప్రమాదంలో, హీ వాజ్ ఇంజూర్డ్ అతడు గాయపడినాడు. వాజ్ ఇంజూర్డ్ సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ అనమాట. రైట్. అంటే యాక్సిడెంట్ అయిపోయింది, ఆ యొక్క ప్రమాదంలో అతను గాయపడినాడు. దట్స్ ద తెలుగు ట్రాన్స్లేషన్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈజ్ స్పోకెన్, ఈజ్ స్పోకెన్ అని ఎందుకు వాడాము? తప్పనిసరిగా ఈజ్ స్పోకెనే వాడాలి. ఎందుకు వాడాము? అది నగ్న సత్యం, యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు యూస్ ఓకే సింపుల్ ప్రెజెంట్ ఓన్లీ. అయితే సింపుల్ ప్రెజెంట్లో కూడా ప్యాసివ్ వాయిసే వాడాలి ఇక్కడ. ఎందుకు? ఇంగ్లీషు మాట్లాడబడుతుంది కాబట్టి. ఇంగ్లీషు ప్రపంచవ్యాప్తంగా జనుల చేత, మనుషుల చేత మాట్లాడబడుతుంది కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఓకే స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై పీపుల్ అలా అనమాట. బై పీపుల్ అనేది అండర్స్టూడ్. రైట్. ఈజ్ స్పోకెన్ అనేది సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ద ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్. ద ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్ ఐఎమ్ సారీ. సో పోస్ట్పోన్డ్ అనేది అంటే వేరే రోజుకి మార్చబడినది. ఆ ఎగ్జాము, ఆ యొక్క పరీక్ష వాజ్ పోస్ట్పోన్డ్ అంటే సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్. సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి అంటే ఆ యొక్క ఎగ్జాము మరొక రోజుకి మార్చబడినది, గతంలోనే మార్చబడిందని వాజ్ పోస్ట్పోన్డ్. ఓకే, దానికి యాక్టివ్ వాయిస్ ఏంటంటే ఓకే ప్రిన్సిపల్ సార్ పోస్ట్పోన్డ్ ద ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్, ఆర్ అథారిటీ, గవర్నమెంట్ పోస్ట్పోన్డ్ ద ఎగ్జామ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సిక్స్త్ వన్, ఆల్ టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. సో ఆర్ సోల్డ్ అవుట్ అనేది సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్. సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ ఆర్ సోల్డ్ అవుట్. సో టిక్కెట్లన్నీ అమ్మబడినవి. ఓకే, అమ్మబడినవి. నెక్స్ట్, ఈజ్ కార్డ్ వాజ్ స్టోలెన్ లాస్ట్ నైట్. అంటే ఇప్పుడు లాస్ట్ నైట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా సింపుల్ పాస్ట్లోని వాడాలి. వాజ్ స్టోలెన్ అంటే దొంగిలించబడినది. సో లాస్ట్ నైట్ గతరాత్రి వాజ్ స్టోలెన్ దొంగిలించబడింది. ఈజ్ కార్ తన యొక్క కారు. సో ఈజ్ కార్ వాజ్ స్టోలెన్ లాస్ట్ నైట్, తన యొక్క కారు గతరాత్రి దొంగిలించబడినది. వాజ్ స్టోలెన్ అంటే సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్. నౌ సో ఎయిత్ వన్, ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1997. సో 1997లో ఓకే ద హౌస్ ఆ గృహం సో వాజ్ బిల్ట్ నిర్మించబడింది. వాజ్ బిల్ట్ అనేది సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్. ఆర్ మనం యాక్టివ్ వాయిస్లో చెప్పదలుచుకుంటే సో ద ఓనర్ ఆఫ్ ద హౌస్ బిల్ట్ ద హౌస్ ఇన్ 1997 అని చెప్తాను అనమాట. రైట్. సో లాస్ట్ బట్ వన్ ఆర్ పెనాల్టిమేట్. సో ఇది లాస్ట్ వన్, ఇది లాస్ట్ బట్ వన్, ఇది అల్టిమేట్ పాయింట్, పెనాల్టిమేట్ పాయింట్. సో లాస్ట్ బట్ వన్ ఆర్ పెనాల్టిమేట్ పాయింట్ లెట్ us see now. 9వ, షీ వాజ్ బోర్న్ ఇన్ 1995. సో 1995లో ఆమె జన్మించబడినది ఆర్ జన్మనివ్వబడినది. సో వాజ్ బోర్న్, ఈ వాజ్ బోర్న్ అనేది తప్పనిసరిగా అంటే ఇది సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ యొక్క సెంటెన్స్ సింపుల్ పాస్ట్లోనే చెప్తారు, సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో చెప్తారు. రైట్. సో 1995లో ఆమె సో జన్మనివ్వబడింది, ఆమె పుట్టినది, ఆమె జన్మించినది అని చెప్తారన్నమాట. ఫైనల్గా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ బై అనేది 95% వాడతారు, అరౌండ్ 95%. ఒక 5% ఇన్ విత్ టు ఎట్సెట్రా వాడతారనమాట. ఒక 3%, అరౌండ్ 3% ఎటువంటి ప్రిపోజిషన్ ఉండదు. ఈ బై అనే ఆబ్జెక్ట్ అసలు ప్రిపోజిషన్ ఉండదు, ఆబ్జెక్ట్ కూడా ఉండదు. రైట్. సో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో నేను ఓకే ఉత్సాహంగా ఉన్నాను, ఓకే ఉత్సుకతతో ఉన్నాను, ఉత్సుకతతో ఉన్నాను. రైట్. సో ఐ థింక్ ఐ హ్యావ్ జస్టిఫైడ్ వెరీ క్లియర్లీ రిగార్డింగ్ దిస్. రైట్. సో passive voice post mortem, right? 100% analysis of passive voice briefly.
విత్ ఇన్ దిస్ ఓకే స్మాల్ వీడియో నాకు క్లియర్గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను, న్యాయం చేశాను అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ జస్టిఫైడ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, మీ యొక్క అమూల్యమైన సందేహాలను, సలహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. రైట్. సో రాబో రోజుల్లో అనేకమైన అద్భుతమైన వీడియోస్ వస్తాయి, అద్భుతమైన పుస్తకాలు కూడా వస్తాయి. రైట్. కాపీ రైట్ ప్రాసెస్ అది లేట్ అవుతుంది, దయచేసి మరి ముందు కొనసాగండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ లర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.